చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డికి ఒకేసారి పెద్ద బ్రేకింగ్ న్యూస్ అందబోతోందా? ఢిల్లీ నుంచి పెను తుఫాన్ లాంటి వార్త అందబోతుందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఎప్పుడైనా సరే ఎన్నికల షెడ్యూల్ వచ్చేయచ్చు అంటూ కూడా ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ గారు ఈరోజు వెల్లడించారు. ఏంటి మేడం, అందరికీ పెద్ద షాక్ లాగే ఉంది ఇది. అంటే ఏ క్షణానైనా రావచ్చు. ఇటు జగన్మోహన్ రెడ్డికి అటు చంద్రబాబు గారికి ఇది బిగ్ బ్రేకింగ్ లాగా చెప్పుకోవచ్చు. దీన్ని ఎలా చూడదు? నేను బిగ్ బ్రేకింగ్ అని అనుకోవట్లే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లు అయిపోయి మంత్రివర్గం వచ్చి ముఖ్యమంత్రి మంత్రివర్గం ఏర్పడిన తర్వాత తెల్లారి నుంచినే రాజకీయాలు మొదలైపోయినాయి. 5 సంవత్సరాల కాలము ఎన్నికల వేడి ఉంది ఆంధ్రప్రదేశ్లో. పరిపాలన అయితే ఏం లేదు. ఎత్తులు పై ఎత్తులు, అధికార పార్టీ వాళ్ళకి అందలాలు, ప్రతిపక్షానికి చొక్కలు చూపించడం. అలాగే రాజధానికి భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళ నషాళానికి అంటేటట్లు వాళ్ళకి తలంట్లు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. ఏ రోజైనా ఎలక్షన్లు అయిపోయినాయి, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు పరిపాలన చేసుకోవచ్చు. ఆఖరి సంవత్సరం ఎలక్షన్ ఇయర్ ఉండేది ఎప్పుడు. నాకు తెలిసినప్పటి నుంచి, రాజకీయాలు నాకు తెలిసినప్పటి నుంచి ఎలక్షన్ ఇయర్ అనేవాళ్ళు 5వ సంవత్సరాన్ని. మొదటి సంవత్సరాన్ని హనీమూన్ పీరియడ్ అనేవాళ్ళు. మధ్యలో 3 సంవత్సరాలు నిబద్ధతగా పరిపాలనే చేసేవాళ్ళు. అంటే బాగా చేసేసారని నేను చెప్పను, కానీ మేనిఫెస్టోనో లేకపోతే ఇంకోటో వాగ్దానాలు ఎయ్యో ఒకటి చేసుకుంటా వెళ్ళేవాళ్ళు. ఢిల్లీకి వెళ్తుంటే వెళ్ళేప్పుడు ఎందుకు వెళ్తున్నాం, వచ్చాక ఏం చేసుకుని వచ్చాము అని చవటాలు, ప్రజలతోటి మమేకమై ఉండటం, ప్రజల సమస్యలు వినటం, ఇవన్నీ ఉండేవి. అవును. ఈ గత 5 ఏళ్లలో ఇప్పుడు నేను చెప్పిన జాబితా ఏదైనా ఒక రోజన్నా ఉందా చెప్పండి మీరు? చక్కగా ఇదేదో ఒక ఫారిన్ కంట్రీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు, మొత్తం అక్కడ వ్యవసాయం లేదు, ఏమీ లేదు, అందరూ ఉద్యోగస్తులు. వాళ్ళకి కరెక్ట్గా 2వ తారీఖు 3వ తారీఖు మేట నొక్కితే వాళ్ళ అకౌంట్లోకి జీతాలు వెళ్ళిపోతాయి. వాళ్ళందరూ ఆ జీతాలతోటి చక్కగా అసలు రామరాజ్యం నడిచింది, సుభిక్షమైన పరిపాలన చేస్తున్నానని ఆయన అనుకుంటున్నాడు. అంతే తప్పితే ప్రజల దగ్గర నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వినాలని కానీ, వాళ్ళు అడిగే వాటిలో సమంజసమైనవి అని ఉన్నాయి అని నమ్మటం కానీ, ప్రజల కోసం ఇది చేశాను అని చెప్పటం కానీ ఈ 5 ఏళ్లలో ఏమన్నా ఉందా? లేదు. అంటే ప్రతిరోజు రేపే ఎలక్షను, దానికి తగ్గట్లు ఎత్తుగళ్ళు, దానికి తగ్గట్టు వ్యూహాలు, దానికి తగ్గట్టు అరెస్టులు, దానికి తగ్గట్టు కేసులు పెట్టడం. పోనీ అసెంబ్లీలో చర్చలైనా ఏమైనా అర్థవంతంగా జరిగినాయా? అసలు ప్రతిపక్షము అధికార పక్షము ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లులు ఏమైనా ఉన్నాయా? చట్టాలు ఏమన్నా ఉన్నాయా? ఈ 5 ఏళ్లలో మీరు ఉంటే చెప్పండి. అప్పుడు అది మామూలు పరిపాలన. ఇప్పుడు వీళ్ళ నెత్తిన స్కైలాబ్ పడుతుంది. పాపం ఇద్దరు బెంబేలు ఎత్తిపోతున్నారు, ఈ ఎలక్షన్ చేయటం ఎట్లా అని కంగారు పడిపోతున్నారు అని మీరంటే నేను సరే అంట. అలాంటి పరిస్థితి లేదు కదా. ఓకే, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో, షెడ్యూల్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఎన్నికల అధికారికి ఇటు మీనా కుమార్ గారు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు కలెక్టర్లకి. అవి ఏంటి అంటే, ఎన్నికల విధుల్లో ఎవరైతే పాల్గొనబోతున్నారో ఆ అధికారులకి అలాగే సిబ్బందికి తక్షణమే శిక్షణ ఇచ్చేయాలి వాటికి సంబంధించి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. అవునండి, ఎలక్షన్ అనేది ఒక లాంఛనం. ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు పిల్లలు ఉంటారు, సంవత్సరం అంతా చదవాల్సిందేగా, కాలేజీకి వెళ్ళాల్సిందేగా. వాళ్ళ ఉద్దేశం ఏంటి, మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి, మార్చి కోసం చదువుతున్నాను అని. ఇక్కడ కూడా ఇలాగే చూసుకుంటే 5 ఏళ్లకు ఎలక్షన్ వస్తుంది. 5వ సంవత్సరంలో కంటే కూడా ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధం అవుదాము అనే ఒక ఆరాటము పోరాటము అధికార పార్టీలో ఉంది. పరిపాలన మీద
దృష్టి పెట్టేదానికన్నా 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్ మీదనే దృష్టి ఉంది. ఓకే, రెండు పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయా మేడం ఇప్పుడు? సిద్ధంగా ఉన్నా లేకపోతే చేయగలిగింది ఏమి లేదు. ఇప్పుడు వీళ్ళని పరిగెట్టించారు అట్లాగే, వీళ్ళు మాత్రం ఏం చేశారు చెప్పండి? వీళ్ళు మాత్రం ఏమైనా చొక్కా పట్టుకుని నిలదీయగలిగిన పరిస్థితిలో వీళ్ళు ఉన్నారా? అలాంటి అవకాశం ఏమన్నా ఇచ్చాడా? ఇప్పుడు అధికార పక్షం అనేది తనకెంత అధికారం ఉందో దానిలో కనీసము 50% అధికారంలో భాగం అంటే ఎవరు ఒప్పుకోరు. ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు కనీసం నువ్వు గెలిచావు కాబట్టి నీకు 70, ప్రతిపక్షానికి ఒక 30, లేదు అనుకుంటే అధికార పక్షానికి ఒక 60, ప్రతిపక్షానికి ఒక 40 అనే ఒక ఉద్దేశం కూడా నీకు లేదు కదా. అలా ఉన్నప్పుడు ఒక బ్యాలెన్స్ ఉంటుంది రాజకీయాల్లో. అసలు ఆ బ్యాలెన్సే లేకుండా చేసావు కదా. అధికారం వచ్చింది నాకు, ముఖ్యమంత్రి నేను అంటే ఇక రెండోవాడు ఎవడు ఉండటానికి వీల్లేదు, కన్సూప్ మేరలో కనిపించడానికి వీల్లేదు అని పరదాలు కట్టుకున్న తిరిగిన వ్యక్తికి, అసలు ప్రతిపక్షాల మొహం చూడాలంటేనే ఇష్టం లేని వ్యక్తికి, ఇప్పుడు ప్రతిపక్షాలు ఎదురుగా ఉండి నిన్ను ఏదన్నా అడిగితే నువ్వు దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో రేపు చెప్తాను, చేయలేని పరిస్థితుల్లో రేపు చేస్తాను అని చెప్పేంత ప్రజాస్వామికవాదం అక్కడ ఉందా? అంత ప్రజాస్వామికంగా ఆ రాష్ట్రం ఉందా? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీల దాకా వదిలేయండి మీరు, ఒక సామాన్య పౌరుడు ఒక పోస్టు పెడితేనే వాళ్ళ బతికి బట్టగట్టలేమన్న పరిస్థితి, అర్ధరాత్రి అరెస్టులు చేసిన పరిస్థితి. ఒక సామాన్య పౌరుడికే నువ్వు అంత చుక్కలు చూపిస్తే అసలు సామాన్య పౌరులను ఎవరైనా లెక్కేస్తారు చెప్పండి? మీరు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉంది, కేటీఆర్కి ట్వీట్లు పెడతా ఉంటారు ట్విట్టర్లో, ఆయన రిసీవ్ చేసుకుంటాడు, చూస్తా అంటాడు. చూసినవి ఉన్నాయా? ఉండవు కదా. అసలు అక్కడ అలా ట్విట్టరే లేదు కదా. ఇప్పుడు నాకు ఒక సమస్య ఉందని నీకు చెప్పినప్పుడు కదా నువ్వు చేస్తావో లేదో తెలిసేది. ఇప్పుడు పోనీ మీరేమన్నా అంత దైవాంశ సంభూతుల ఎదురువారి మనసులో ఉన్న అవసరాలు ఏంటో కనిపెట్టగలిగి చేయగలిగేంత సామర్థ్యం మీకు ఉందా అంటే అది లేదు కదా. అందుకే నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక దురదృష్టం. 5 సంవత్సరాలు పరిపాలన అనేది లేకుండా ఎలక్షన్ కోసమే మాత్రమే, 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్ కోసమే పనిచేసి, పైగా నేను 20 ఏళ్ళు నేనే ఉంటాను అనే బీరాలు పలికిన వ్యక్తి ఆయన 5 ఏళ్ల నుంచి ఎలక్షన్కి రెడీగానే ఉన్నాడు. వీళ్ళను కూడా వీళ్ళకేంటి గుర్రం ముందు పచ్చిగడ్డేసి పరిగెట్టించినట్టు, ఏమో అదృష్టాన్ని పరీక్షించుకుందాం, ఈసారైనా రావాల్సిందే నేను అని వీళ్ళు పరిగెట్టడం తప్పితే అధికార పక్షంలాగా ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంలాగా ఉండించిన పరిస్థితే లేదు. అందుకని నేనేం కొత్తగా ఇవాళ ఇవన్నీ ఏంటంటే ప్రక్రియ మొదలైంది అనుకోవటమే తప్పితే ఈ ప్రక్రియలో వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది మేడం? ఈ మంత్లోనే వచ్చే అవకాశం ఉందంటారు? అదే వస్తుంది అంటున్నారు కదా, ఏప్రిల్ 16 ఎలక్షన్ అంటున్నారు, 16-17 అంటున్నారు. ఇది తినబోతారు, వచ్చేందుకు ఇస్తారుగా. ఓకే మేడం, థ్యాంక్ యూ.